ఎన్నో అనుకుంటాం. ఒక్కోసారి లైఫ్‌లో మనకి ఏం జరుగుతుందో అసలు అర్థం కాదు. అలా తలంచుకొని ముందుకు వెళ్తూ ఉంటే మాత్రమే ప్రయాణం చేయగలమని మాత్రం బాగా అర్థమైంది. సడన్ ప్రయాణం, సడన్‌గా అనుకోని కొన్ని సంఘటనలు నా జీవితంలో ఒక మలుపుకైతే మొదలైనయి అని అనిపిస్తుంది. పూర్తి వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ మెసేజ్ చేస్తున్నారు, అక్క ఏమైపోయావు వీడియోస్ పెట్టట్లేదని. ఆగండి ఆగండి, వస్తాయి మంచి మంచి వీడియోస్. కొంచెం టైం పడుతుంది కదా. ఇక ఇవాల్టి వీడియో అయితే నా వర్క్ రొటీన్ చూడబోతారు. చాలామంది అడుగుతున్నారు, అక్క మీరు మార్నింగ్ నుంచి వర్క్ అలా చేస్తారని. ఇంతకుముందు కూడా నేను వీడియో పోస్ట్ చేశాను, బట్ ఇది కొంచెం డిఫరెంట్ అనమాట. ఇక ఎర్లీ మార్నింగే నేను నైట్ ఒక బ్లౌజ్ కటింగ్ చేసి జాయింట్స్ వేసుకొని పడుకుండిపోయాను. మార్నింగ్ ఫినిష్ చేసుకున్నాను అనమాట. ఎందుకు ఇలా చేయగాల్సి వచ్చింది, అది డిఫరెంట్ అన్నాను కదా. ఈరోజు ఒక సర్ప్రైజ్ ఉంది, చిన్న సర్ప్రైజ్ మీకు షేర్ చేస్తాను. అందుకోసం నా వర్క్ షెడ్యూల్ ఈరోజు ఇలా ఉంది. ఇక పాపకైతే నాది బ్లౌజ్ కంప్లీట్ అయ్యాక పాప యూనిఫామ్ స్టిచ్ చేస్తున్నాను. ఇంత సీజన్ టైంలో, ఇంత బిజీ టైంలో బోల్డ్ అన్ని కస్టమర్ బట్టలు నా దగ్గర ఉన్నా కానీ ఇంత అర్జెంటుగా ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అన్నది మీకు నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేస్తాను, ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుంది అని. ఈరోజైతే పాప దగ్గరికి వెళ్తున్నాను, వైజాగ్ వెళ్తున్నాను. అయితే ఒకవైపు ఎక్సైట్మెంట్గా ఉంది, ఒకవైపు ఏమో బాధగా ఉంది. బాధ ఎందుకంటే ఇంత బిజీ షెడ్యూల్లో కూడా వెళ్ళడము. ఇక ఒక సర్ప్రైజ్ ఏంటంటే, నేను 4 ఇయర్స్ అవుతుంది పాపను జాయిన్ చేసి. ఈ 4 ఇయర్స్లో కాలేజీకి వెళ్ళలేదన్నమాట. కానీ ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళాల్సి వస్తుంది. నాకే మనసులో ఉండట్లేదన్నమాట. కొంచెం చేంజ్గా ఉంటుంది, అలా వెళ్ళొస్తే నాకు కూడా బయట వాతావరణం చూసి వస్తే అని అట్లా కొన్ని ప్రయారిటీస్ కోసం వెళ్తున్నాను. ఇక అమ్మనైతే రమ్మన్నాను. 3-4 డేస్ పడుతుంది ఇల్లు చేరడానికి. అందుకోసం బాబుకి తోడు ఉండాలి, ఇంకా టైం టు టైం కాలేజీకి వెళ్ళాలి కాబట్టి అమ్మనైతే సెట్ చేసి వెళ్తున్నాను. అన్నీ అరేంజ్ చేశాను. ఇక మార్నింగ్ అయితే మీకు తెలుసు కదా మా ఇంటి లొకేషను, కొంచెం చల్లగా వర్షం పడేలా ఉంది. ఇలా బర్డ్స్ అయితే అలా మార్నింగే మంచి వైబ్ ఉంటుంది. ఎప్పుడు నా ముగ్గు చూసే బోర్ కొడుతుంది కదా. ఇవాళ చూడండి అమ్మ చూపిస్తాను. అమ్మ వేసిన ముగ్గు చాలా బాగా వేస్తుంది మా అమ్మ, ట్రెడిషనల్గా మెలికల ముగ్గులు. బట్ ఇప్పుడైతే గుర్తుండట్లేదు, అందుకే కరెక్ట్ లైన్ గీతలు కూడా కరెక్ట్గా రావట్లేదు అనమాట. ఇక నైటే వదిలేసి ఎక్కడెక్కడ అలా పడుకుండిపోయాను. ఇంకా మార్నింగ్ అయితే అన్నీ కూడా క్లీన్ చేసేసుకొని వర్క్ అయితే స్టార్ట్ చేయాలి. ఇక మీకు చెప్పాను కదా సర్ప్రైజింగ్ అని. కొన్ని ఇయర్స్ బ్యాక్, ఒక 15 ఇయర్స్ బ్యాక్ ఉన్నటువంటి ఫ్రెండ్ని ఈరోజు కలవబోతున్నాను. ఒకప్పుడు ఫ్రెండ్, ఇప్పుడు ఒక గురువు. ఎందుకు అని అంటే ఫ్యూచర్ వీడియోస్లో మీకు వస్తాయి. చాలా సర్ప్రైజింగ్, నా లైఫ్ చేంజింగ్ విషయాలు అన్నీ కూడా చాలా వరకు మీకు ఫ్యూచర్ వీడియోస్లో 1 బై 1 అయితే షేర్ చేస్తాను. ఇక ఇక్కడ మార్నింగే ఇల్లంతా నేను చిమ్మేస్తున్నాను అనమాట. చెప్పాను కదా ఒక డ్రెస్సు బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకుంటున్నాను అని. ఎక్కడికన్నా వెళ్ళాలంటే అసలు కరెక్ట్గా లేవన్నమాట. అంటే ఓల్డ్ డ్రెస్సెస్ అన్నీ కూడా 1 బై 1 నేను తీసేసి వేరే వాళ్ళకి ఇచ్చేసాను అనమాట, అట్లీస్ట్ వాళ్ళు యూజ్ చేసుకుంటారని. ఇక ఎందుకో నాకు బోరింగ్గా అనిపించింది. ప్రతి వీడియోస్లో అవే బట్టలు అయిపోతున్నాయి. అది కాక ఇంకా మన దగ్గర మెటీరియల్స్ ఉన్నాయి కదా, మంచి కంఫర్టబుల్గా క్లాత్ ఉంది కదా, ఎందుకు స్టిచ్ చేసుకోకూడదు, జర్నీకి బాగుంటుందని ఒక డ్రెస్ అయితే స్టిచ్ చేశాను. సారీ అండి, ఓల్డ్ అన్ని బట్టలు అలా ఉంచాను. 1 బై 1 నేను ఇంకా సెట్ చేసుకోవాలి. ఇక స్నానం చేసి వచ్చేసి స్టవ్ వెలిగించి కిచెన్లో వర్క్ అయితే స్టార్ట్ చేయాలి. ఎందుకు అని అంటే ఒక మడితో నేను ఈ కుకింగ్ అయితే చేయబోతున్నాను. అంటే శుభ్రంగా నేను చెప్పాను కదా ఒక గురువుని కలవబోతున్నాను, ఒకప్పుడు ఫ్రెండ్ గురువు అని. అందువలన అదే కాక నా వర్క్ రొటీన్ కూడా ఇలాగే ఉంటుంది. మ్యాక్సిమం స్నానం చేసిన తర్వాత నేను కిచెన్లో వర్క్ చేసుకుంటాను, ఎందుకంటే నాకు నైటే గిన్నెలంతా వాష్ చేసి సెట్ చేసుకుంటాను కాబట్టి. ఇక్కడైతే పాప దగ్గరికి వెళ్తున్నాను కాబట్టి కొన్ని ఐటమ్స్ అయితే తనకి చేసుకొని వెళ్దాము అనేసి ఇక్కడ సెట్ చేసుకుంటున్నాను. మ్యాక్సిమం టిఫిన్కి ఇదిగోండి దోశ పిండి అయితే నైట్ పట్టేసింది ఉంది, ఇక ఎక్స్ట్రా పట్టి ఉంచాను అనమాట. ఇక నేను 3 డేస్ ఉండను కాబట్టి ఇడ్లీ దోశ బ్యాటరు అమ్మకి అక్కడ ఫ్రిడ్జ్లో సెట్ చేస్తే బాబు అమ్మ తినడానికి బాగుంటుంది. ఇదైతే గోందు అనమాట, గోందు ఇలాచి మిక్సీ చేయాలి. డ్రై ఫ్రూట్ లడ్డు చేస్తున్నాను. ఈసారి డ్రై ఫ్రూట్ లడ్డు చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకు అని అంటే లాస్ట్ టైం నేను ఒకసారి చేస్తే బాబు ఒక 20 పీసెస్ ఏమో చేస్తే చాలా బాగుంది అన్నాడు. ఇక అదే ప్రాసెస్ చేస్తున్నాను. ఇవి డేట్స్ అనమాట. యాక్చువల్లీ ఈ లైన్ డేట్స్ కానీ నేను వాడేది కొంచెం బ్రౌన్గా ఉంటాయి కదా ఆర్గానిక్, అవి వాడతాను. అవి లేవు ఈసారి. ఇవిగోండి డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇవన్నమాట. అన్నీ సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇవంతా కటింగ్ నాకు కొంచెం అమ్మను బాబు హెల్ప్ చేశారు నైట్. సన్నగా జీడిపప్పు, బాదం, పిస్తా, అలాగే ఇవి ఉంటాయి కదా పుచ్చగింజలు, అంతవరకే అన్నమాట. ఇక గసగసాలు, ఎండు కొబ్బరి మొత్తం 1 బై 1
సిమ్లో పెట్టి నేతిలో వేయించుకోవాలి. నేతిలో వేయించుకుంటేనే ఆ టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది. ఇక దానికి మనం ఖర్జూరం మిక్సీ పట్టి వేసేసుకోవాలి. ఇక ఒక రౌండ్ మనం ఇవి చేసేలోపు ఒక రౌండ్ గిన్నెలు పడిపోతాయి అన్నమాట. మార్నింగ్ మనం చట్నీ చేసినవి అట్లాగా ఇవి సర్దేసుకొని అవి చేసేసుకోవాలి. ఈలోగా ఇవి కొన్ని ఒక 2 పార్సల్స్ అయితే వేయాలి. బాబుకి అడ్రస్ రాసి ప్యాక్ చేసి ఇచ్చేస్తాను. ఎర్లీ మార్నింగే ఇంకా దీపం అయితే మా వారే చేసేస్తారు, దీపారాధన. తను డ్యూటీకి వెళ్ళే ముందే ఈ రూమ్ వరకు క్లీన్ చేసి చేస్తారనమాట. ఎందుకు క్లారిటీ చెప్తున్నా అంటే నాకు ఒక 2 కమెంట్స్ చేశారు, అక్క అంత ఇల్లు మీరు క్లీన్ చేసిన తర్వాత మీరు ఇంత పూజ చేయడానికి ఎక్కడ టైం ఉంటుంది అని. 99% మార్నింగ్ ఇల్లు మొత్తం ఊడ్చి మాప్ పెట్టాకే పూజ చేస్తాం. ఒక 90%, ఒక 10% ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్ నాకు ఎప్పుడన్నా ఉన్నప్పుడు పూజా రూమ్ వరకు మా వారే క్లీన్ చేసి దీపం పెట్టేసి డ్యూటీకి వెళ్ళిపోతారు. నేను నా వర్క్ కంప్లీట్ అయ్యాక నేను స్వామి దగ్గర దండం పెట్టుకుంటాను అనమాట. అంతే. ప్రతిరోజు నేనే చేస్తానని ఏం లేదు. ఎందుకంటే మనం ఈ సంసార జీవితంలో ఉన్నప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ప్రయారిటీగా షేర్ చేసుకున్నప్పుడు మాత్రమే మనం కొన్ని పనులు మనం పెట్టుకున్న నియమాలు అనేది బ్యాలెన్స్ చేయగలము అన్నది నా ఆలోచన. ఇది కరెక్టో కాదో మీరు ఎవరన్నా తెలుసుంటే మెసేజ్ చేయండి, బాగుంటే ఫాలో అవ్వండి. ఇక నెక్స్ట్ అయితే ఇదిగోండి కాకరకాయ కారం. మా పాపకి ఫేవరెట్ అనమాట. తను అన్ని ట్రెడిషనల్ ఫుడ్ ఎక్కువ తింటుంది కాబట్టి ఎక్కువ పర్సెంట్ ఇంటి నుంచే తీసుకెళ్ళడానికి ఇష్టపడుతుంది. నెయ్యి ఇది కూడా మీగడంతా మిక్సీ చేసి నెయ్యి కాచానమాట. కాకరకాయ కారము, నెయ్యి, డ్రై ఫ్రూట్ లడ్డు ఇంతవరకు రెడీ చేశాను మార్నింగ్. ఇక ఇదంతా ఫినిష్ అయ్యే లోప ఇక్కడ డ్రై ఫ్రూట్ లడ్డు ఒకటి లడ్డు చుట్టాలి, అంటే రెడీ చేసుకున్నాను లడ్డు చుట్టాలి. ఈలోగా కొన్ని చక్రాలు చేద్దామని ఇక్కడ స్టార్ట్ చేశాను. చక్రాలు అంటే మీ సైడ్ ఏమంటారో తెలీదు, మా సైడ్ అయితే కొన్ని సైడ్లు మురుగులు అంటారు కదా. మేము ఇది శనగపిండి వరిపిండి ఒక్క క్వాంటిటీ, శనగపిండి డబుల్ క్వాంటిటీ తోటి చేస్తాను అనమాట. వాళ్ళ రూమ్మేట్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ ఫుడ్కి. ఇక పాప అడుగుతుందనమాట, బాగుంటాయి మమ్మీ నువ్వు చేసేయంటే, సరే తను కూడా తింటుంది కదా అలా ఎప్పుడన్నా ఒకసారి. నేను మహా అయితే ఒక 10 days ఉంటుందేమో నేను తీసుకెళ్లే ఫుడ్. ఓకే అయినా ఎంతలో కొంత వెళ్ళేటప్పుడు పంపిస్తాను, ఇప్పుడు పంపిస్తే కొంచెం బెటర్గా ఉంటుందని. కానీ పిల్లల దగ్గరికి మాత్రం అప్పుడప్పుడు పేరెంట్స్ కనిపిస్తేనే ఆ యొక్క వాల్యూ బాగుంటుంది. బట్ మాకు దూరం అయిపోయింది. పాప ఎప్పుడు వస్తావని వద్దు వద్దు అని ఉంటుంది. ఈసారి మాత్రం నాకు కొంచెం హెల్త్ బాగాలేదని, నాకు చేంజ్గా ఉంటుందనో ఏమో ఆలోచించింది అనుకుంటా. ఒక్కసారి రామమ్మీ వీలు చూసుకొని నేను వస్తాను అన్నాకే అన్నదనమాట. రామమ్మీ వీలు చూసుకొని అంటుంది. సరే చూద్దాంలే వెళ్దాంలే అనుకుంటూ నేను ఈ మధ్య కొంచెం హెల్త్ బాగాలేదు కదా అని వెనక్కేస్తున్నాను. ఇంకా అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా నేను ఫ్రెండ్తో మాట్లాడితే ఫ్రెండ్ నుంచి ఒక ఇన్విటేషన్ నాకు వచ్చింది. ఇన్విటేషన్ అంటే అది ఫంక్షన్ కాదు, అదే చెప్పాను కదా మీకు సర్ప్రైజ్ అని. మీరు మన వీడియోస్ ఫాలో అయితే వస్తాయి. ఇక పాప కూడా సరే యూనిఫామ్ కూడా లేదు. యూనిఫామ్ అంటే మిస్ అయిందనమాట. ఇదేంటో మరి హాస్టలర్స్ అందరికీ ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారనుకుంటా. యూనిఫామ్ కూడా మిస్ అయిందనమాట, ఎవరో తీసేశారు. సరే యూనిఫామ్ కూడా లేదని 1 week నుంచి అడ్జస్ట్ అవుతుంది. సరే కొరియర్ చేసి ఉండొచ్చు, బట్ నాకే వెళ్ళాలనిపిస్తుంది కొంత చేంజ్గా. నాకు కూడా నేను రీఛార్జ్ అయ్యి వస్తాను అన్న ఫీల్ తోటి ఇక రెడీ అవుతున్నాను అనమాట. ఇక్కడ మా వారు వచ్చి మధ్యలో చూడండి, ఎవరో కస్టమరు బట్టలు ఇవ్వడానికి ఫోన్ చేశారనమాట. ఫోన్ చేస్తే ఇప్పుడు కాదు 1 week అని చెప్పానంటే నేను చెప్తున్నాను అనమాట, 1 week కాదు 1 month తీసుకుంటాను టైము, వేరే చోట ఇవ్వమని చెప్దాము అనేసి చెప్తున్నాను. ఎందుకంటే నాకు చెప్పాను కదా మీకు ఇంతకుముందే, అలా తీసుకొని వాళ్ళని నెలలు తిప్పడం నాకు ఇష్టం లేదు. ఆ మిస్టేకే కొన్ని రోజులుగా చేస్తున్నాను అనమాట. అందుకోసం ఇక అయితే డిస్కస్ చేసుకుంటున్నాం. ఇంకా రెడీ అయిందా, టెన్షన్ పడడంలో ఫస్ట్ ఉంటారనమాట మా వారు. ఇంకెంత టైము అనేసి. నేనేమో అన్న టైంకి కరెక్ట్గా చేస్తాను, ఇంకా ముందే ఉన్నాను. కానీ ఆయన ఆగరు, మధ్యలో వచ్చి చెప్పి వెళ్తారు. ఇంక నేను కోప్పడుతున్నాను సీరియస్గా. చూడండి అక్కడ స్వీట్ తీసుకొచ్చి ఇస్తున్నారనమాట. ఇక తర్వాత ఇదిగోండి, ఇదైతే మా ఫ్రెండ్ కోసం చేస్తున్నాను. ఒకప్పుడు ఫ్రెండ్, ఇప్పుడు గురువు. తనకి అల్లం పచ్చడి చాలా ఇష్టం, కానీ స్పైసీ తినదనమాట. అందుకోసం తన కోసం నేను అల్లం పచ్చడి పడుతున్నాను అనమాట. ఇక్కడ ఎప్పుడైనా సరే చూడండి, మల్టీ టాస్కింగ్ చేయగలిగితేనే మనం ఇంతవరకు కూడా చేసుకోగలము పీస్ఫుల్గా. అంటే ఉంటుంది, మైండ్లో రన్ అవుతుంది, దీని తర్వాత ఇచ్చేయాలి, అమ్మో దీని తర్వాత ఇచ్చేయాలి, టైం అవుతుంది అని ఎక్కడికైనా వెళ్తున్నామంటే. అలా కాకుండా ఇన్ని మల్టీ టాస్కింగ్ లాగా అన్నీ 1 by 1 ముందే ప్రిపేర్ అయ్యి పెట్టుకున్నామంటే ప్రాబ్లం ఉండదు. నేను ఇప్పుడు ఇవన్నీ చేస్తుంటే కూడా మళ్ళీ ఆఫ్టర్నూన్ భోజనం చేయాలి కదా, దానికి కర్రీస్ అరేంజ్ చేయాలి. దానికోసం కూడా మనం ముందే
ప్లాన్గా ఇట్లాగా మనం చింతపండు నానబెట్టుకోవడము. ఇక్కడైతే పెసరపప్పు నానబెట్టాను నేను పొన్నగంటి ఆకు ఫ్రై చేయడం కోసం. అట్లా మనం మిక్సింగ్గా చేసుకుంటూ వెళ్తేనే నాకు ఈ 4 బర్నర్ స్టవ్ స్కూల్ డేస్లో బాగా హెల్ప్ అయింది. ఇలా ఎప్పుడైనా కానీ పిండి వంటలు రకరకాలు చేసినప్పుడు బాగా హెల్ప్ అవుతుంది. విడప్పుడు అంత చెయ్యను ఎక్కువ యూజ్. తర్వాత ఇదిగోండి ఆయిల్, ఇదే పల్లీల నూనె అనమాట, మన గానుగ నూనె. ఇదే వాడతాను నేను కుకింగ్కి గత 4-5 ఇయర్స్గా. ఓన్లీ డీప్ ఫ్రైకి మాత్రమే నేను రిఫైన్డ్ ఆయిల్ వాడతాను. ఇప్పుడు అది కూడా అవాయిడ్ చేశాను అనమాట. ఎందుకంటే డీప్ ఫ్రై ఐటమ్స్ చాలా తక్కువ, ఇంకా అది కూడా మళ్ళీ ఎందుకు లెఫ్ట్ ఓవర్ మిగిలిపోతే దాన్ని మళ్ళీ కర్రీస్లో యూస్ చేసుకోవడం అనేసి ఇక ఇక్కడ వచ్చేసి పెసరపప్పు పొన్నగంట ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇంకా ఇది కూడా ఫినిష్ అవుతుంది ఈలోగా. ఇంకో బ్యాచ్ రెడీగా వచ్చేసినాయి గిన్నెలు. అదిగోండి ఒక బ్యాచ్ ఫినిష్, ఇంకో బ్యాచ్. ఇలాంటివి ఏమన్నా చేసేటప్పుడు మాత్రం ఎన్ని పడతాయో, మరి నాకే పడతాయో, నాకు ఒక దాంట్లో ఒకటి మార్చి చేయడం టాలెంట్ లేదో తెలియట్లేదు. ఇక ఫైనల్గా అల్లం పచ్చడి, నెయ్యి, వేడివేడి అన్నం, అలా పక్కన ఉల్లిపాయ, నాకు కారపొడులు పచ్చడి ఏదైనా కొంచెం పెట్టుకుంటే ఆనియన్ తినడం ఇష్టం. ఇక్కడ ఆకుకూర ఫ్రై ఇంతవరకు ఫినిష్ చేసి ఇక నేనైతే మంచిగా తినేసాను. తిన్నాక చూడండి, నేను ఇప్పుడు స్టిచ్చింగ్ స్టార్ట్ చేసే టైము ఆఫ్టర్నూన్ 1 o'clock అయింది. అదే ఈ ప్రిపరేషన్ లేకపోతే మార్నింగ్ షెడ్యూల్ 10కి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నాకు ఇది నేను జర్నీ చేయాలి కదా, ఆలోగా నేను అవన్నీ అరేంజ్ చేసేసాను. ఇంక ఇప్పుడైతే స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఇదిగోండి యూనిఫామ్. అసలు ఎంత బాధేస్తుందో, ఇంత కష్టపడి స్టిచ్ చేస్తే టక్కున యూనిఫామ్ మిస్ అవుతుంది, లేకపోతే వేరే డ్రెస్సెస్ మిస్ అవుతున్నాయి అంటే బాధేస్తుంది. కానీ ఏం చేస్తాం, రెడీమేడ్ ఏమో పాప వేయదు, ఇంకా తప్పదు అనేసి స్టిచ్ చేస్తుంటాను అనమాట. తను ఎక్కువ అన్ని కాలర్ నెక్సే వాడుతుంది. మ్యాక్సిమం యూనిఫామ్ అవే వేసుకుంటారు, కానీ వాళ్ళకి ఆప్షన్ ఉందన్నమాట. ఇంజనీరింగ్ కాబట్టి వాళ్ళు ఎలాగైనా స్టిచ్ చేసుకోవచ్చు, రెడీమేడ్ అయినా వేసుకోవచ్చు. ఇక నేను తనకి సెట్ అవ్వనేసి ఎప్పుడు యూనిఫామ్ స్టిచ్ చేసి నేను తీసుకెళ్తాను, పంపిస్తాను అనమాట. నార్మల్ డ్రెస్సులు కూడా నైట్ వేరు మాత్రమే రెడీమేడ్ వాడుతుంది. నార్మల్ కూడా అన్నీ నేను స్టిచ్ చేసి వేసుకుంటుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఇప్పటికి 20 ఇయర్స్ నుంచి స్టిచ్ చేస్తున్నాను పాపకి. ఎప్పుడు కూడా నాకు స్టిచ్చింగే ఇష్టం అనేసి వేసుకుంటుంది. కానీ ఏవైనా డ్రెస్సెస్ మాల్స్కి వెళ్ళినా లేకపోతే ఎక్కడన్నా షోకి పెడితే కూడా నాకు ఆ ఫ్రాక్ కావాలి, ఆ హాఫ్ శారీ కావాలని ఈ రోజుకి అడగలేదు. ఫ్యూచర్ చెప్పలేను, నాకు కూడా ఒప్పుకుంటుందో కూడా చెప్పలేను. అయినంత వరకు చేసి కంఫర్టబుల్గా అయితే డ్రెస్ ఇవ్వడానికి నేను ఎప్పుడు కూడా ట్రై చేస్తుంటాను అంతే. ఇక నెక్స్ట్ మీరు కూడా ఇట్లాగే ఆలోచిస్తుంటారా? ఎవరైనా ఒక ఆడపిల్ల ఉంటే మాత్రం ఎక్కువ పర్సెంట్ ఇలాగే ఆలోచిస్తాం. కానీ ఇప్పుడైతే తక్కువలేండి, ఇయర్కి ఒక డ్రెస్సే అలా స్టిచ్ చేస్తాను, 1-2 అంతే, తక్కువ. ఎందుకంటే ఎక్కువ యూస్ చేయరు కాబట్టి. ఇక అలా మా వారితో డిస్కస్ చేస్తున్నాను ఏంటి ప్లాను అని. నైట్ అయితే బస్కి బుక్ చేశారు, ట్రావెల్ బస్కి. ఇక టైం అవుతుంది కదా, నువ్వు ఫినిష్ చేయగలవా, నాకు అదొక్కటి నచ్చదనమాట. ఫస్ట్ స్టార్ట్ చేయగానే ఇది చేయగలవా అని అనడం అంటే అది తప్పుగాని కాదు, ఏంటో అక్కడే నేను చేయగలను, పలానా టైంకి నేను టార్గెట్ వేసుకున్నా అంటే ఖచ్చితంగా ఫినిష్ చేస్తాను. కాకపోతే ఏంటంటే మనం రోజు చేసే పనే కాబట్టి అది అర్జెంట్ అంటే చేస్తాము, లేదు అంటే రోజు చేసే పనే కాబట్టి ఒకరోజు అటు ఇటు చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం అనమాట. ఇది అర్జెంట్, ఇప్పుడు తప్పకుండా నేను అది ఏ టైంకైనా ఫినిష్ చేసి ఆ టైంలో నేను స్టార్ట్ అవ్వాలి మళ్ళీ జర్నీ అంతే. ఇక డ్రెస్ అయితే నేను ఒకటి కంప్లీట్ చేసి ఇంకోటి అయితే స్టిచ్ చేస్తున్నాను. ఇది లైనింగ్ ఉండదు కదా, ఇక ప్యాంట్లు 2, డ్రెస్సులు 2 చున్నీలు సెట్ చేయాలన్నమాట. ఇక నెక్స్ట్ ఒక్కటి బాధగా అనిపిస్తుంది, బాబు రావట్లేదు కాబట్టి. ఇంకా అందరం వెళ్ళినట్టయితే ఫ్యామిలీ అయ్యేవాళ్ళం, కానీ కొన్ని ప్రయారిటీస్, కొన్ని విషయాల్లో మనం పిల్లల మీద రుద్దకూడదు అనిపించింది నాకు కూడా. ఎందుకంటే కాలేజీ ఉన్నప్పుడు తనకి పాప కోసం ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి మేము వెళ్తున్నామో, బాబుకి కూడా కాలేజీ ఉన్నప్పుడు తనని కూడా మనం ఎడ్యుకేషన్ వైపు వెనక్కి లాగకూడదు కదా. అంటే హాలిడేస్ పెట్టడం అలాగా మ్యాక్సిమం ఏదో ఒక సందర్భంలో పడుతూనే ఉంటాయి కాబట్టి మళ్ళీ వాంటెడ్గా ఎందుకులే హాలిడేస్ పెట్టడం అనేసి తనకైతే అమ్మ ఉంటుంది, ఇంకా ప్రాబ్లం లేదనమాట. ఇంకా అదే ఇక్కడ మాట్లాడుకుంటూ ఉన్నాం. లాస్ట్ మినిట్లో కూడా మా వారికైతే బాబు రావట్లేదు కాబట్టి ఎక్కువ అడుగుతూ ఉంటాడనమాట, వస్తావమ్మా అని. తనేమో ఒకసారన్నా మారుతాడేమో, చేంజ్ చేస్తాడేమో ఒపీనియన్ ఏమో అనుకుంటున్నాడు, కానీ తను ఫిక్స్ అయిపోయి ఉన్నాడు, నేను రాను కాలేజీ ఉంది అని. ఇక అదిగోండి డ్రెస్సులన్నీ ఫినిష్ చేశాను. నాకు ఫినిష్ అయిపోయి ఇక అన్నీ తీసుకెళ్ళే లగేజ్ కూడా సర్దుతున్నాం అనమాట. ఇవి ఇద్దరివి, పాపకి, అలాగే వాళ్ళ రూమ్మేట్ ఫ్రెండ్ ఉందనమాట, వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చి లగేజ్ ఇచ్చెళ్ళారనమాట, స్నాక్స్. ఇంకా 2 మా వారు సర్దేసి ఇంకా మిగిలినవంతా బ్యాగ్ ప్యాక్ చేసుకున్నాము. ఇద్దరము ఒక బ్యాగ్ అయిపోయింది. ఇక కృష్ణయ్యకి అయితే నేను మళ్ళీ తిరిగి వస్తాను స్వామి, క్షేమంగా వెళ్ళి రావాలని
బ్లెస్ చేయమని కోరుకుంటూ బయలుదేరాను. ఇక అలా అయితే అమ్మను బాబు ఉన్నారు కాబట్టి అదిగోండి నా మిషన్ ఏరియా మొత్తానికి కూడా బాయ్ చెప్పేసి బయలుదేరుతున్నాను. చాలా ఎక్సైట్మెంట్లో ఉన్నాను. లాంగ్ జర్నీ, దాదాపు 5 ఇయర్స్ అవుతుంది ఇంత లాంగ్ చేసి. మామూలుగా తిరుపతి వెళ్ళొస్తుంటాం కానీ అది సహజంగా ఎప్పుడు వెళ్ళొస్తాం. అంతేకాక మా మ్యారేజ్ 20 ఇయర్స్ అవుతుంది. ఇప్పటి వరకు కూడా మా హస్బెండ్తో నేను ఎప్పుడూ జర్నీ చేయలేదు సింగిల్గా. అంటే మేమిద్దరం మ్యారేజ్ అయిన కొత్తలో కూడా మేము ఎక్కడికి వెళ్ళలేదన్నమాట. ఇంకా అలాగే ఏదో ఒక వెళ్తీకి ఎప్పుడు పిల్లలతోటో పేరెంట్స్ తోటో వెళ్తూ ఉండేవాళ్ళం. మా మావయ్య గారు అత్తయ్య గారితో ఎప్పుడు వెళ్ళేవాళ్ళం అప్పట్లో ట్రిప్స్ అంటే. ఇంకా అందువల్ల ఎందుకో కొత్తగా అనిపిస్తుంది. అదిగాక ఎప్పుడు చూడని ప్లేస్ కదా వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం అంటే ఎన్నో ఇయర్స్ అయిపోయింది. ఇక నెక్స్ట్ వీడియోలో మేము ఎలా ఎంజాయ్ చేసాము, ఎక్కడికి వెళ్ళాం అన్నది వీడియో కంటిన్యూ అవుతుంది, చూడండి.